హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నువ్వులు, అదేవిధంగా ఎండు కొబ్బరి, జీడిపప్పు, నెయ్యి, తాటి బెల్లంతో నువ్వులుండలు. ఇది సింపుల్ రెసిపీ కానీ చాలా చాలా మంచి రెసిపీ. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నువ్వుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. నువ్వులు పాల రూపంలో కానీ లేకపోతే నువ్వులు ఉండల రూపంలో కానీ తీసుకుంటే ఎంత మంచిది అని. ఒకసారి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఏం చేశానంటే 200 గ్రామ్స్ తెల్ల నువ్వులు తీసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ నల్ల నువ్వులు తీసుకున్నాను. వాటిని కొంచెం ఒక 10 గ్రాములు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టి చేసుకోండి, లేదు అంటే మాడిపోతాయి. మంచి వాసన వస్తుంది. తర్వాత తాటి బెల్లం 1/2 కేజీ తీసుకున్నాను. ఇది ఎక్కువ చూపించాను కానీ తాటి బెల్లం ఒక 1/2 కేజీ తీసుకున్నాను. తాటి బెల్లం లేకపోతే ఏదో ఒక బెల్లం వాడుకోండి, పంచదార కాదు. తర్వాత ఆ బెల్లం, ఈ వేపిన నువ్వులు కలిపి మిక్సీ వేసి పొడి చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిప్ప తీసుకున్నాను. జీడిపప్పులు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. అవి కూడా నేతిలో ఫ్రై చేసుకున్నాను. ఒక 3 యాలక్కాయలు కూడా వేసాను. అవి కూడా ఇలా మిక్సీ వేసేసుకున్నాను. ఇప్పుడు 2 పొళ్ళు కూడా కలిపేసుకొని ఒక బేషన్లో వేసి కలిపేసుకొని కొంచెం నెయ్యి దగ్గర పెట్టుకొని ఉండలు చుట్టేసుకోవడమే. అమ్మ చేస్తుంది. నేను ఇప్పటికీ నా ఛానల్లో నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, నువ్వులను పాల రూపంలో కానీ లేకపోతే ఇలా లడ్డూల రూపంలో చేసుకొని తింటే కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఒక వీడియో చేశాను. అది చాలామంది చూసారు, మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చినాయి. సో ఇప్పుడు దాకా ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. మీరు పిల్లలు పాలు తాగట్లేదు, వాళ్ళకి కాల్షియం ఎలాగా, లేదు అంటే నువ్వుల పాల రూపంలో కూడా తీసుకోవట్లేదు అనుకునే వాళ్ళు హ్యాపీగా స్నాక్ టైంలో ఈ లడ్డు చేసి ఇచ్చేయండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా వేయండి, బాదం అన్నీ కూడా వేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డూలు చాలా బలమైన ఆహారం అని మనం చెప్పచ్చండి. మెచ్యూర్ అయిన టైంలో ఆడపిల్లలకి ఖచ్చితంగా ఇవి చేసిస్తారు. ఇవి అందరికీ తెలిసిన విషయమే. అలా అని ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని చెప్పి ఒకేసారి 4-5 లడ్డూలు తినేయడం అలా చేయకండి. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి లిమిట్లో రోజుకు ఒక లడ్డూ సరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మనం ఏదో తినలేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు. దీనివల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ కూడా పెద్దగా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.